నా పేరు శాంతి అండి, కర్నూలు జిల్లా నుంచి వచ్చాము. మేడం మీ పేరండి? అరుంధతి అండి. ఓకే మేడం, మరి గత 5 ఏళ్ళు అంటే 2019 నుంచి 24 మధ్యలో ఒక్కసారి కూడా డిఎస్సి నిర్వహించలేదు. జాబులు ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు 1 సంవత్సరంలోనే నోటిఫికేషన్ వేశారు. అలానే రిజల్ట్స్ ఇచ్చేసి మీకు ఈరోజు నియామక పత్రాలు కూడా ఇస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వం యొక్క పని? అవునండి, నోటిఫికేషన్ వదిలాక ఫస్ట్ టైం డిఎస్సి ప్రపంచంలో ఫస్ట్ టైం ఇంత తక్కువ రోజులో జాబ్ అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. 7 ఇయర్స్ నుంచి దీనిలోనే డిఎస్సి ప్రపంచంలోనే ఉన్నాము. ఈ రోజుతో మాకు మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నాం. సో మేడం మీకు ఎలా అనిపిస్తుందండి? ఏ కేటగిరీలో మీరు జాబ్ కొట్టారు? సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? ఎస్జిటిలో కొట్టారండి, చాలా హ్యాపీగా ఉంది. 7 ఇయర్స్ వెయిట్ చేసాం దీనికోసము. ఇంత తొందరగా అయిపోవడం చాలా హ్యాపీగా ఉంది. గత 5 ఏళ్ళకి ఇవ్వలేదు. ఇప్పుడు లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? ఏటా డిఎస్సి ఇస్తానంటున్నారు, మిగతా వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటి నుంచే కంపల్సరీగా ప్రిపరేషన్లో ఉండండి, ఎక్కడ ఆగొద్దండి. కంపల్సరీగా లోకేష్ మాట నిలబెట్టుకుంటారు. సార్ మాట అంటే మాట, మీరు ప్రిపరేషన్లో మాత్రం కంపల్సరీ ఉండండి. నమస్తే మేడం, మీ పేరండి? సార్ నా పేరు ఉమారాణి సార్. ఓకే, ఉమారాణి గారు మీది ఏ ఊరు, ఏ జిల్లా మేడం? సార్ మాది ఎమ్మెగనూరు మండలం, కర్నూలు డిస్టిక్, కోటెక్కల్ విలేజ్. మేడం, మరి గత 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సి ఏటా నిర్వహిస్తానని చెప్పేసి మోసం చేశారు. ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారు 1 సంవత్సరంలోనే డిఎస్సి నిర్వహించి ఉద్యోగాలు కూడా కల్పించారు. సో ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ఈ పనితీరు ఎలా అనిపిస్తుంది లోకేష్ గారు? సార్ ముఖ్యంగా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఈరోజు మేము ఇంత హ్యాపీగా ఉన్నాం మా కుటుంబం అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు అండ్ ఈ కుటుంబ ప్రభుత్వం వల్లనే. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి వెళ్తామని ఎన్నో ఆశలు పెట్టించి మమ్మల్ని చాలా మోసం చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఫస్ట్ సిగ్నేచర్ చేసి మాకు మా ఇంట్లో కళల్ని, పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జీవితాంతం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం సార్. మేడం, మరి మీరు ఏ కేటగిరీలో జాబ్ కొట్టారండి? మీకు ఎన్నో అటెంప్ట్? సార్ ఇది నా ఫస్ట్ అటెంప్ట్ సార్. నా మొదటి అటెంప్ట్లోనే నేను ఈ విజయాన్ని సాధించడం వెనుక కూటమి ప్రభుత్వం డిఎస్సి ఇవ్వడం వల్లే, నోటిఫికేషన్ ఇవ్వడం వల్లే జరిగింది. నేను వచ్చేసి నా డిపార్ట్మెంట్ వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ సార్, SAP. సార్ మేడం మీ పేరండి? శాంతి సార్. శాంతి గారు మీది ఏ ఊరు, ఏ జిల్లా మేడం? ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా అండి. మేడం, మరి గత 5 ఏళ్ళు కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2019 నుంచి 24 మధ్య కాలంలో డిఎస్సి వేస్తానని చెప్పి ఒక్కసారి కూడా డిఎస్సి నిర్వహించకుండా మోసం చేశారు. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లోకేష్ గారు 1 సంవత్సరంలోనే మరి నోటిఫికేషన్ వేశారు, రిజల్ట్స్ ఇచ్చేశారు, జాబులు కూడా మీకు వచ్చేసినాయి. సో ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారు చేసిన పని పట్ల మీ అభిప్రాయం? చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఇంత తొందరగా మాకు డిఎస్సి పెట్టి 45 రోజులను కంప్లీట్ చేసి మళ్ళీ ఇంత తొందరగా పోస్టింగ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఈ శుభ పరిణామానికి చాలా సంతోషిస్తున్నాం సార్. ప్రతి ఏటా ఈ విధంగా పెట్టి మా నిరుద్యోగ సమస్యను తీరిస్తే ఎన్నో కుటుంబాలు సంతోషంగా ఉంటాయి సార్. అదే విధంగా స్కూళ్ళు కూడా పకడ్బందీగా ఇంకా నాణ్యమైన విద్యను అందిస్తాం కాబట్టి మేము కూడా పిల్లల్ని పిలుచుకొని పాఠశాలలో పిల్లల స్థాయి పెంచితే ఆటోమేటిక్గా పోస్టులు వస్తాయి. సార్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము కూడా ఇప్పుడు సార్ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని సార్ పాఠశాలలో పిల్లల సంఖ్యను పెంచడానికి ట్రై చేస్తాం సార్. ఈ అవకాశం సార్ మాకు ఇంత తొందరగా, లోకేష్ సార్ గారు ఇంత తొందరగా ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. సార్కి ఎప్పుడు మనం ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఎలా అనిపిస్తుంది? మరి మేడం గారు జాబ్ కొట్టారు, ఎలా అనిపిస్తుంది? నమస్తే సార్, నా పేరు రమేష్ నాయుడు. నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎరిగేరి, కర్నూలు జిల్లా. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. దాదాపుగా 7 సంవత్సరాల నుంచి ఒక డిఎస్సి లేకపోవడం, అనేక పాఠశాలలు ఉపాధ్యాయ ఖాళీలతో ఎన్నో సతమతం అవుతున్నాయి. చాలా స్కూలు సింగిల్ టీచర్తో కూడా బోధిస్తున్నారు. ఒక టీచర్ అంతమంది పిల్లలకి చదువు చెప్పడం చాలా కష్టం. మరి మా సమస్యను గుర్తించి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే స్పందించి ముఖ్యంగా లోకేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విద్యాశాఖ మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ విద్యను అందిస్తేనే ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో అతను మా విద్యాశాఖకు చేస్తున్న సేవలకు మా ఉపాధ్యాయ లోకం తరపున, కొత్తగా నూతనంగా ఎన్నికైన ఉపాధ్యాయుల తరపున అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉన్న పోస్టులతో డిఎస్సి జరుపుతూ ఎక్కడ ఒక్క ఖాళీ పోస్టు కూడా లేకుండా చేస్తే పిల్లలకు విద్యను అందించడానికి మా నూతనంగా సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులు అందరూ సిద్ధంగా ఉన్నారు సార్. అందుకోసం మేము ప్రత్యేకంగా మా కర్నూలు జిల్లానే రాష్ట్రంలో అత్యధికంగా టీచర్ పోస్టులు సృష్టించడం జరిగింది. దాదాపు ఈరోజు 2800 మంది ఉపాధ్యాయులు సభకు రావడం మా జిల్లా తరఫున మాకు చాలా సంతోషంగా ఉంది.
మరి ఏ లోటుపాటు లేకుండా చేసిన గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఏర్పాట్లలో ఏ లోటు లేదు సార్. చాలా సంతోషంగా వచ్చాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు ఎలా ఉన్నాయి సార్? మధ్యాహ్న భోజనం పథకం కావచ్చు, పిల్లలకి ఇస్తున్నటువంటి స్కూల్ కిట్ కావచ్చు, వీటన్నిటిలో ఎలా ఉన్నాయి మార్పులు? మీరు యాజ్ హెడ్ మాస్టర్గా మీకు ఎలా అనిపిస్తుంది? సో చాలా మార్పులు చేశారు సార్. మధ్యాహ్న భోజనంలో ప్రత్యేకంగా మెనూలు మార్చారు. ఆ పిల్లల యొక్క అభిరుచులను బట్టి ఆ ప్రాంతంలో పండే కూరగాయలను కూడా మెనూలో చేర్చడం, అంటే జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 ఏ ప్రాంతాల్లో వాళ్ళకి అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ని బట్టి వాళ్ళ మెనూనే మాకు అవకాశం ఇవ్వడం బాగా ఉంది. ఎస్పెషల్లీ ఆ సన్న బియ్యం ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. పిల్లలు కూడా మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెరగడం వల్ల పాఠశాలకు ఎక్కువగా హాజరవుతున్నారు. సో సన్న బియ్యం ఇవ్వడం చాలా సంతోషిస్తున్నారు సార్. చాలా మాకు ఆనందంగా ఉంది సార్. ఎండిఎంలో చాలా మార్పు వచ్చింది సార్. నమస్తే అండి, నా పేరు నెల్లూరు మోజెస్ అండి. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి వస్తున్నానండి. సార్ మరి గత 5 సంవత్సరాల్లో సార్ మరి 2019 నుంచి 24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందే నేను ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తాను, రాగానే మొదట డిఎస్సి పైన సంతకం పెడతానని చెప్పి మీలాంటి నిరుద్యోగులందరినీ మోసం చేశారు. మరి లోకేష్ గారు ఇచ్చిన హామీ ప్రకారం డిఎస్సి నిర్వహించి ఎటువంటి అడ్డంకులు లేకుండా మీకు ఉద్యోగాలు కూడా కల్పించారు. ఎలా అనిపిస్తుంది సార్ ఈ ప్రభుత్వం? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్లోని నేను కూడా వన్ ఆఫ్ ద విక్టిమ్ అండి. 5 సంవత్సరాలు ఏనాడు నిద్రపోలేదు. ప్రతిరోజు ఏడ్చేవాడిని, ఎప్పుడు జాబ్ వస్తుందా ఎప్పుడు జాబ్ వస్తుందా అని. అప్పులు చేసుకొని ఆల్దేర్ అప్పులు చేసుకొని కోచింగ్లకి కట్టుకొని తిని తినక అలా బ్రతికామండి. మరి 2024లో కూటమి గవర్నమెంట్ రాగానే మొదటి సంతకం 16,347 పోస్టులు అనగానే నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఎందుకంటే 16,000 అనేది చాలా పెద్ద నెంబర్ అండి. అన్ని పోస్టులు ఇవ్వడం అంటే చాలా చాలా గొప్ప విషయం. మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. మరి ఇన్ని పోస్టులు ఇస్తారని నేనైతే అనుకోలేదు. మరి ఇవ్వడంతో పాటు తొందరగా ఒక 6 months లోపే ఇలాంత పెద్ద నోటిఫికేషన్ ట్రాన్స్పరెన్సీగా, ఎటువంటి అవినీతి లేకుండా చక్కగా ట్రాన్స్పరెన్సీగా మరి కండక్ట్ చేయడం అనేది అది లోకేష్ గారికి సాధ్యమైంది. సార్ లోకేష్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. ఓకే, ఎలా అనిపిస్తుంది భయ్య? మీరు మీ ఏజ్ ఎంత? అసలు మీకు ఇంకోసారి ఉద్యోగం వచ్చే అవకాశం ఉండేదా ఈసారి? అవునండి, నా ఏజ్ ఇప్పుడు 40 వచ్చిందండి. మరి నాకైతే ఎస్టీ క్యాండిడేట్ మీద ఎస్టీ కాబట్టి ఉంది. కాకపోతే చాలామంది మరి గత గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్ల చాలామంది ఈ సంవత్సరం మరి ఈసారి డిఎస్సిలోని ఏజ్ ఎక్కువైపోయి కోల్పోయారండి. మరి వాళ్ళ బాధ ఎంతో. మరి గత 5 సంవత్సరాల్లో జాబ్ తీసుంటే ఒక డిఎస్సి అని తీసుంటే వాళ్ళు ఖచ్చితంగా రాసి ఎంతో కొంతమంది జాబులు కొట్టేవారు. మరి గత ప్రభుత్వం పట్టించుకోలేదండి. మరి లోకేష్ గారు ఇప్పుడు మనం ఏది అడిగినా కూడా, మనం ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఆయన వెంటనే మనకి రెస్పాండ్ అవుతున్నారు. రెస్పాండ్ అవడమే కాకుండా స్టూడెంట్స్కి ఏమి ఇబ్బంది ఉందో, స్టూడెంట్స్కి ఏం కష్టం ఉంది అన్నీ తెలుసు ఆయనకి. సో లోకేష్ గారు చిన్న రిక్వెస్ట్ అండి, మా డిఎస్సి అభ్యర్థులు మీ దగ్గర నుంచి మళ్ళీ డిఎస్సి ఆశిస్తున్నారు. మీరు ప్రతి సంవత్సరం డిఎస్సి అంటున్నారు కాబట్టి మరి నెక్స్ట్ డిఎస్సి వచ్చే సంవత్సరంలో ఇంకా మంచి పోస్టులు వేయాలని మనస్ఫూర్తిగా ఒక డిఎస్సి ఆస్పిరెంట్గా కోరుకుంటున్నానండి. నమస్తే మేడం, మీ పేరండి? సర్లా అండి. సర్లా గారు, మీది ఏ ఊరండి, ఏ జిల్లా మీది? మాది వచ్చేసరికి తెనాలి, గుంటూరు జిల్లా. ఓకే మేడం, గత 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో డిఎస్సి నిర్వహిస్తాను, 1,00,000 ఉద్యోగాలు నేను ఇస్తానని చెప్పి మోసం చేశారు. ఒకసారి కూడా డిఎస్సి ఇవ్వాలి. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారు వెంటనే డిఎస్సి నిర్వహించారు, 16,000 ఉద్యోగాలు కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మీ ఏజ్ ఎంత? మరి మీరు ఉద్యోగం సాధించినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? నా ఏజ్ వచ్చేసరికి ప్రజెంట్ 39 years అండి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. జగన్ డిఎస్సి ఇస్తా అని చెప్పి డిఎస్ అభ్యర్థులందరినీ చాలా మోసం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అలా కాకుండా ఇచ్చిన మాటని నిలబెట్టుకొని వచ్చిన 1 yearకే డిఎస్సిని కండక్ట్ చేయటం, అది వితిన్ టైం స్పాన్ ఆఫ్ 150 daysలో మాకు డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయటం కానీ, రిజల్ట్స్ రావటం కానీ, అట్ ది సేమ్ టైం ఇప్పుడు మేము అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకోవటానికి అని చెప్పి ఇక్కడ ఈ మెగా డిఎస్సి సభకు వచ్చాము. మాకు చాలా ఆనందంగా ఉంది. కూటమి ప్రభుత్వం పాలన కూడా చాలా బాగుందండి. మేము నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చాలా రుణపడి ఉంటాము. ఈ అవకాశం నాకు ఇలాగా ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. డాక్టర్ ఇప్పుడు ఉద్యోగం సాధించారు, మీకు ఎలా అనిపిస్తుంది ఒక తండ్రి గారు? ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మై ఫ్యామిలీ. యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ మదర్ లేట్ అయిపోయారు. ఈ అమ్మాయి చాలా కష్టపడి రీసెంట్గానే నాన్ టీచింగ్ ట్రైనింగ్ చేసింది అమ్మాయి. ఇమ్మీడియట్లీ షీ గాట్ ది జాబ్. వీఆర్ వెరీ ప్రౌడ్ అబౌట్ దిస్ గవర్నమెంట్.
అండ్ అవర్ పీపుల్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్.